కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కమెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇద్దరు నేతల డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నది. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండనో లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. కాబట్టి హరీష్ రావు మంచి పొలిటీషియను. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, అలా ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎవరు డ్రామా ఆడతారో తెలుసు. నిన్న మొన్నటి దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యుల్ని ఎన్ని ప్రభుత్వాలు గులగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. సో ఇవన్నీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికి వక్ర బుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా.